నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. జగన్ వచ్చేది గంట అంట, రాద్ధాంతం చేసేది వారం అంట, టైంపాస్ చేసేది ఎవరు అంట అనే అంశంపై విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి ఒక వారం బెంగళూరు, ఒక వారం హైదరాబాద్, ఒక వారం తాడేపల్లి అని ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి లోకేష్ అంటాడు. ఆయన మీద షటైలు వేస్తూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చేది తాడేపల్లికి ఒక గంట. ఆ గంటలో ఏదో ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్ ఆయనకు తెలుసో తెలియకో, ఆయన తెలివిగల వ్యక్తో తెలివి లేని వ్యక్తో ఓ ప్రెస్ మీట్ ఇస్తాడు. మావిగన్ అంటాడు. ఆ మావిగన్ మీద ఒక వారం రాద్ధాంతం, డిబేట్ల మీద డిబేట్లు, మీడియా సైతం, పత్రికల సైతం. అయితే తెలివి పరులు ఎవరు? ఒక గంట విలేకరుల సమావేశంలో మాట్లాడిన జగన్ గొప్ప, దాన్ని వారమంతా పబ్లిసిటీ చేయడం కూటమి ప్రభుత్వం గొప్ప. అర్థం కాని పరిస్థితి. ఆయన పద్ధతే అది. ఒక వారం వస్తాడు, బెంగళూరే ఉంటాడు, హైదరాబాదే ఉంటాడు, లండనే ఉంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, తాడేపల్లిలో గంటే ఉంటాడు, ఒక ప్రెస్ మీట్ ఇస్తాడు. ఆ ప్రెస్ మీట్ని తీసుకొని ఇంకా రాద్ధాంతం. అంటే ప్రజల్లో నానుడి కొనసాగాలి అంటే పాదయాత్ర చేయాలన్నా, పాదయాత్ర చేయకూడదా? ఒక మాట అంటే వీళ్ళే నన్ను పబ్లిసిటీ చేస్తారు అని జగన్ తెలివితేటలా? ఒకసారి అవతల రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అనవసరమైన పబ్లిసిటీ ఇస్తున్నట్లు నా ఆలోచన అంతే. ఎందుకంటే వస్తాడు, ఒక గంట తాడేపల్లిలో ఉంటాడు, తాడేపల్లిలో ఉండి ప్రెస్ మీట్ ఇస్తాడు. దాన్ని ఒక వారం పుంకాలు దినపత్రికలు, సోషల్ మీడియా, ప్రతిపక్ష నేతలు, కూటమి అంతా కూడా జగన్ను ఎద్దేవా చేస్తారా, జగన్ను పొగుడుతారా, జగన్కు ప్రచారం వీళ్ళు కల్పిస్తూ ఉన్నారా అనేది అర్థం కాని పరిస్థితి. ఒకవేళ జగన్ తెలివివంతుడు అయితే, అతి తెలివివంతుడు అయితే ఈ ప్రచారం ఎందుకు కొనసాగిస్తూ ఉన్నట్లు అనేది కూడా ఆలోచన చేయాల్సిన అంశం. ఈ ప్రచారం ఒకవేళ జగన్ మావిగన్ అన్నాడు అనుకోండి, ఆ మావిగన్ మీద ఒక్క మాట అని పోతాడు, అయిపోయి వారం ప్రచారం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏమిటి అంటే తాత రాజారెడ్డి హత్య ఫ్యాక్షన్. దీని మీద పుంకాలు ఒక్క గంట జగన్ మాట్లాడి తాడేపల్లిలో వెళ్ళిపోయాడు. జగన్ బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా జగన్ ప్రచారం ఇంకా చెప్పేదానికే లేదు. ఈ సోషల్ మీడియా కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఆ తర్వాత దినపత్రికలు కావచ్చు, దీన్ని ప్రచార సాధనంగా వాడుకుంటూ ఉన్నాడా? అతి తెలివి ప్రయోగిస్తూ ఉన్నాడా? జగన్కు చెడ్డ పేరు వస్తుందా రాదా అని పక్కన పెడితే జగన్ మీద ప్రచార వేగం ఎక్కువే అని చెప్పవచ్చు. అది జగన్కు చెడ్డ పేరు మంచి పేరు అది పక్కన పెడితే జగన్ ఒక మాట అంటే ఇంకా జగన్ ఒక వారం రోజులు కనిపించకుండా వెళ్తాడు. ఇంకా జగన్ కనిపించకుండా వెళ్ళినా కూడా ఇంకా ఈ సోషల్ మీడియా, ప్రతిపక్షం, అటు తర్వాత ఈ దినపత్రికలు, అటు తర్వాత మెయిన్ ఛానల్స్ వారం వరకు ఇంకా జగన్ మీదనే దృష్టి పెట్టింటాయి. సింపుల్ పబ్లిసిటీ. జగన్ మంచి తెలివితేటలతో ముందుకు వెళ్తున్నాడా? ఆ తాడేపల్లిలో ఉండే గంటను వినియోగించుకుంటున్నాడా? ఆ గంటల ప్రచారం వారం అంతా కొనసాగించేటట్టు జగన్ ముందుకు వెళ్తూ ఉన్నాడా? ఇది వీళ్ళకు తెలుసా తెలియదా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అంశం. ప్రతిసారి నేను చూస్తూ ఉన్నా, ఎక్కడికో వెళ్తాడు, ఒక వారం తర్వాత వస్తాడు, ఒక 10 రోజుల తర్వాత వస్తాడు, చిన్న ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకా దాని మీద పుంకాలుగా ప్రచారం. ఒకసారి జగన్ తెలియవంతుడా?
ప్రతిపక్ష నేతలు తెలివివంతుల, పత్రికలు తెలియక ప్రకటనలు ఇస్తూ తెలియక ప్రచారం చేస్తూ ఉన్నాయా? మీడియా తెలియక ప్రచారం చేస్తూ ఉందా? జగన్ ఒక మాట అంటే దీనికి ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనా ఇవ్వకూడదా అనేది ఇది ప్రతిసారి జరుగుతున్న తతంగం, నేను గమనిస్తున్న తతంగం. ఇది జగన్ అమాయకుడను, జగన్ ప్రచారం వెనుక అది దుష్ఫలితాలు వస్తాయో జగన్కు తెలియదో కానీ, ఆ దుష్ఫలితాలు జగన్ ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ, ఆయన ఒక మాట అంటే దాన్ని ప్రచారంగా కొనసాగిస్తూ ఉన్నారు మొత్తం మీడియా, సోషల్ మీడియా, దినపత్రికలు, ఆ తర్వాత ఛానల్స్ అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.